शुभनाशिष मागे जनगणक जय हे भारत भाग्य विधाता जय हे जय 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 हे। అందరికీ నమస్కారం అండి. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించడంతో పాటు భారత రాజ్యాంగం అందరికీ కల్పించిన ప్రాథమిక హక్కులను గుర్తించుకుంటూ భారత రాజ్యాంగం నిర్దేశించిన విధులను కూడా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో అందరికీ మనం చేస్తున్నాను. అప్పుడే మన దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచే ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా రూపుదించుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా సందర్భంలో మనం చేస్తూ, గణతంత్ర రాజ్యాన్ని మూలంగా ప్రజలే. ఆ రోజు ఈ రాజ్యాంగం రాసినప్పుడు దీంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలన్నదే ఆ రోజు పెద్దలతో నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేయవలసినటువంటి కర్తవ్యం మనపై ఉందని, చట్టసభలో ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటిది. ఇది ఆ రోజు పెద్దలు ఆ నిర్ణయంతో చేసినటువంటి విషయం అని చెప్పి మనం చేస్తూ, ఇక్కడ జరిగే చర్చలు సంప్రదింపులు ద్వారానే దేశానికి అవసరమైన చట్టాలని మనం రూపుదిద్దుకుంటూ ఉంటాం. మన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక చర్చ పెట్టుకొని ఆ చర్చ ప్రకారంగా కాలానికి అనుగుణంగా, ఆ రోజు కాలం వేరు, ఈరోజు కాలం వేరు. ఆ రోజు రాజకీయ నాయకులు వేరు, ఈరోజు రాజకీయ నాయకులు వేరు. ఆ రోజు ప్రజల ఆలోచనలు వేరు, ఈరోజు ప్రజల ఆలోచనలు వేరు. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా మన చట్టాలని మార్పు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నా తాలూకు ఉద్దేశం అని చెప్పి మనం చేస్తున్నాను. ఆ రోజు అప్పుడున్న పరిస్థితులు పెట్టి ఆ రోజు చట్టాలు చేశారు. మారుతున్న రోజులు పెట్టి కూడా మన చట్టాల్లో మార్పులు తీసుకురావడం కోసం మన చట్టసభల్లో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చట్టసభలో చర్చించుకొని అందరూ ఆమోదంతో మార్పులు తీసుకురావడం కోసం ఒక చక్కటి అవకాశం మనకి ఆ రోజు పెద్దలు మన రాజ్యాంగంలో మనకి ఇచ్చారు. దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. గత ఏడాది మనం తిరుపతిలో మొట్టమొదటిసారిగా జాతీయ మహిళా సాధికార సదస్సును ఏర్పాటు చేసాం. మీ అందరికీ తెలుసు, మన వారందరూ బ్రహ్మాండంగా చేశారు. అక్కడికి వచ్చి ఎన్ని ఏర్పాట్లు చేశారు. అది విజయవంతంగా జరుపుకున్నాం. ఆ సదస్సులో మహిళల సాధికారత మరింత విస్తృతంగా చేయడానికి అవసరమైన తీర్మానాలు కూడా సభలో చేసాం మనం. ఆ సభకి పార్లమెంట్ స్పీకర్ గారు కూడా వచ్చి ఎంతో ఆనందపడ్డారు, బ్రహ్మాండం చేశారని చెప్పారు. ఆ రోజు మనం చేసిన తీర్మానాలని ఈరోజు పార్లమెంట్లో దాన్ని ఆమోదించడం కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటువంటి సదస్సులు మనకు ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఈ మధ్యకాలంలో నేను 88వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సుకి బార్బడోస్లో జరిగింది. అక్కడ నేను వెళ్ళాం, మేము అందరం కూడా వెళ్ళాం, పార్టిసిపేట్ చేసాం. అక్కడ మాట్లాడేది నేను. అక్కడ నాతో పాటు అంతమంది ప్రపంచవ్యాప్తంగా స్పీకర్స్ అందరూ వచ్చారు. తీర్మానాలు చేసాం. ఆ తీర్మానాల్లో కొన్నింటిని ఆమోదించడం కూడా జరిగింది. ఇటువంటి సదస్సుల వల్ల మన జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చేసుకోవడం బాగుంటుందని ఉద్దేశంతో, అంతేకాకుండా నేను అక్కడ జాతీయ శాసనసభ స్పీకరు వాళ్ళందరినీ కలిశాను. నేను ఆ కంట్రీలో వాళ్ళతో చర్చించాం. వాళ్ళతో కలిసి 2-3 రోజులు ఉండి అక్కడ ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. అలాగే లండన్ వెళ్ళాను నేను. అక్కడి నుంచి డైరెక్ట్ లండన్ వెళ్ళాను. లండన్లో కూడా హౌస్ ఆఫ్ కామన్స్ మరియు హౌస్ ఆఫ్ లార్డ్స్ సభాధ్యక్షులను కూడా కలిశాను నేను. కలిసి వాళ్ళతో కూడా గంటలాది ఎంత వెళ్ళి మాట్లాడాం. అక్కడున్న పరిస్థితులు ఏంటి, మన పరిస్థితులు ఏంటి, ఈ విధమైన మార్పులు తీసుకురావాలని కూడా దానిలో చర్చించడం కూడా జరిగిందని చెప్పి మనం చేస్తాను. అలాగే 2-3 రోజుల క్రితం మళ్ళీ లక్నోలో స్పీకర్ సదస్సు అయింది. ఆ సదస్సులో కూడా నేను అందరూ వెళ్ళి పాల్గొనడం జరిగింది. మా వ్యూస్ కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే మాట్లాడాను. కొంతమంది నా మాటల్ని వ్యతిరేకించవచ్చు, ఆమోదించవచ్చు, అది వేరు. కానీ మనకున్నటువంటి ఆలోచించి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ ఎంప్లాయీస్ ఉన్నారు, మీరు డ్యూటీకి వెళ్ళకపోతే జీతాలు కట్ చేయలేదండి.
మీకు పనిష్మెంట్ ఇవ్వట్లేదు మీకు డ్యూటీకి రాకపోతే. మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతాలు ఎందుకు ఇవ్వాలి? అదే నా ప్రశ్న. వేళ ఎమ్మెల్యేలు కూడా జీతాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు హౌస్ వాళ్ళ డ్యూటీ ఏంటి? మీరు ఉద్యోగం చేయడం మీ డ్యూటీ అయితే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ప్రజల సమస్యలు మాట్లాడడం వాళ్ళ డ్యూటీ. మరి వాళ్ళు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటూ తప్పు కదంటే స్పీకర్ గారు ఇష్టం వచ్చి మాట్లాడతారండి వాళ్ళు. చాలా దేశాల్లో జరిగాయి ఇవన్నీ కూడా చట్టాలు. దాన్ని కూడా మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంలో మనం చేస్తున్నాను. అలాగే మొన్న లక్నోలో జరిగినటువంటి సదస్సుకి నేను మా డిప్యూటీ స్పీకర్ రాజుగారి మనతో వెళ్ళాం. అక్కడ తీర్మానం పెట్టి రాజుగారికి నేను వాళ్ళకి అందరికి తీర్మానం పెట్టాం. దాంట్లో ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మినిమం 60 days అసెంబ్లీ జరగాలి. 30 రోజులు 20 రోజులు చేస్తే చర్చలు ఏం జరుగుతాయండి? సమస్యలు ఏం పరిష్కారం అవుతాయండి? అంచేది 60 రోజులు కంపల్సరీగా ప్రతి సంవత్సరం అసెంబ్లీ జరగాలి, చట్టసభ జరగాలని చెప్పి రాజుగారు కూడా తీర్మానం పెట్టడం జరిగింది. అలాగే దాంట్లోనే పెట్టాను నేను నో వర్క్ నో పే పెట్టాను. మాట్లాడాను లక్నోలో. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుతూ నో వర్క్ నో పే విధానాన్ని ఉండాలని చెప్పి నేను కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. అదే కాకుండా అప్పటికీ వినకపోతే శాసనసభ్యులు వాడు తీరు మార్చుకోకపోతే ప్రజలు మళ్ళీ వాళ్ళు రీకాల్ చేసి ఎలక్షన్ పెట్టాలని చెప్పి చట్టం చేయమని చెప్పాను నేను. అది ఎమ్మెల్యే అయిపోయినా మాత్రం మన ఇష్టం వచ్చి మాట్లాడతారండి. నీకు అనుకూలంగా లేకపోతే నేను రీకాల్ చేయాలా, మళ్ళీ ప్రజలే ఎన్నుకోవాలా మళ్ళీ ఇమ్మీడియట్గా. అది చెయ్యొచ్చా చెయ్యకూడదా అని మరి ప్రెస్ వాళ్ళు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. కొన్ని దేశాలు చేస్తున్నారు, ఆల్రెడీ సిస్టమ్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.